హాయ్ అండి, నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో 9వ పార్టుకు వచ్చేసామండి. క్రిందటి పార్టులో 9వ అధ్యాయంలో శోభాయమాన జీవన విధానానికి గల 10 విధులను గురించి జూలియన్ జాన్కు వివరిస్తుంటాడు. అందులో 5 విధానాల గురించి క్రిందటి పార్టులో మనం తెలుసుకున్నామండి. ఇక ఈ పార్టులో 6వ విధానం నుంచి మొదలు పెట్టుకుందామండి. అయితే శోభాయమాన జీవనానికి 6వ విధి గురించి చెప్పుకుందాం. ప్రాతకాలమే నిద్రలేచే విధి. ఆహా, నువ్వేం చెప్పబోతున్నావో తెలిసిందిలే. శివనయోగుల దగ్గర నేను నేర్చుకున్న అతి గొప్ప సలహాల్లో ఒకటి సూర్యోదయంతోటే నిద్రలేచి ఆ రోజును చక్కగా ప్రారంభించడం. మనలో చాలా మందిమి అవసరానికంటే ఎక్కువే నిద్రపోతాం. సగటున మనిషికి 6 గంటల నిద్ర చాలు. పరిపూర్ణ ఆరోగ్యంతో చురుగ్గా ఉండగలడు. నిద్ర కూడా ఒక అలవాటు లాంటిదే. ఇతర అలవాట్లలా దాన్ని కూడా మార్చుకోవడం కష్టమేమీ కాదు. నువ్వు కావలసిన ఫలితం సాధించాలంటే నీకు నువ్వే శిక్షణనిచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది తక్కువ నిద్రపోవడం. కానీ నేను త్వరగా లేస్తే చాలా అలసటగా ఫీల్ అవుతాను అన్నాను. మొదట్లో కొన్ని రోజులు నువ్వు అలసటగా ఫీల్ అయ్యే మాట నిజమే. నేను ఒప్పుకుంటాను. మొదటి వారం త్వరగా లేచినప్పుడు ఇలా ఉంటుంది. దీర్ఘకాల ప్రయోజనం కోసం స్వల్పకాలం బాధపడ్డం అన్నట్లుగా నువ్వు దీన్ని స్వీకరించు. కొత్త అలవాటు దేన్ని చేసుకున్నా కొద్దో గొప్పో అసౌకర్యం తప్పదు. అది కొత్త బూట్లు వేసుకోవడం లాంటిది. మొదట్లో వాటిలో కాలు పెట్టడమే కష్టంగా ఉంటుంది. క్రమంగా మీ కాళ్ళు అతి సులువుగా వాటిలో ఒదిగిపోతాయి. నేనింతకు ముందే చెప్పినట్టు వ్యక్తిగత అభివృద్ధికి నొప్పి సూచిక లాంటిది. దానికి భయపడకు, పైగా దాన్ని ఆహ్వానించు. సరే, నువ్వు చెప్పినట్టు త్వరగా లేవటానికి శిక్షణనిచ్చుకుంటాను. అయితే అసలు త్వరగా అంటే ఏమిటి? ఇది మంచి ప్రశ్నే. ఆదర్శ సమయమంటూ ఏదీ లేదు. ఇంతవరకు నేను చెప్పిన అన్ని విషయాల్లా ఇప్పుడు కూడా నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. రామన్ యోగి చెప్పిన సూత్రం గుర్తు చేసుకో. ఏది అతిగా చెయ్యవద్దు, అన్నీ మితంగానే ఉండాలి. సూర్యుడితో పాటే నిద్రలేయడం అతిగానే అనిపిస్తోంది నాకు. ఏం కాదు, సూర్యకిరణాలతో పాటే నిద్ర మేల్కొనడం అతి సహజమైన విషయం. యోగులు సూర్యకాంతిని స్వర్గం ఇచ్చిన కానుకగా భావించేవాళ్ళు. మరీ ఎక్కువగా సూర్యకాంతికి శరీరాన్ని అప్పగించకుండా జాగ్రత్త పడేవాళ్లే గాని క్రమబద్ధంగా సూర్యకిరణాల స్నానం చేసేవారు. ఉదయకాంతిలో నాట్యమాడేవారు. వారి అసాధారణమైన ఆయువుకు ఇది కూడా ఒక కారణమని నేననుకుంటాను. నువ్వు కూడా సూర్యకాంతి స్నానం చేస్తావా? అడిగాను. ఓ, సూర్యుడు నాకు కొత్త శక్తినిస్తాడు. నాకు అలసటగా ఉన్నప్పుడు సూర్యకాంతి స్నానం నా మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. తూర్పు దేశాల సంస్కృతిలో సూర్యుడికి మన ఆత్మతో సంవిధానం ఉంటుందని భావిస్తారు. తమ పంటలను ఉత్సాహాన్ని పోషిస్తాడు కనుక మీరు సూర్యారాధన చేస్తారు. సూర్యకాంతి నీలోని శక్తిని విడుదల చేసి మానసిక శారీరక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. సూర్యకాంతి గొప్ప వైద్యం. మితంగా తీసుకున్నప్పుడే అనుకో. అయ్యో, నేనెటో వెళ్ళిపోతున్నాను. అసలు విషయం ఏమిటంటే తెల్లవారుజామునే నిద్రలేవడం. ఇదెలా అలవాటు చేసుకోవడం? కొన్ని చిట్కాలు చెప్తాను విను. నిద్ర ఎలా పోయావన్నది ముఖ్యం, ఎంతసేపు పోయావన్నది కాదని గుర్తుపెట్టుకో. ఏమాత్రం అలజడి లేని 6 గంటల నిద్ర అలజడితో కూడిన 10 గంటల నిద్ర కంటే మెరుగు. అసలు నిద్ర దేనికంటే రోజంతా ఒత్తిడితో పోరాటంతో అలసి సొలిసిన శరీరానికి విశ్రాంతినిచ్చి ఆ విశ్రాంతి ద్వారా మళ్ళీ నీ శరీరం శక్తిని పుంజుకోవటానికి. చాలామంది యోగులు భావించేదేమిటంటే మంచి విశ్రాంతి దీర్ఘ నిద్ర కంటే ముఖ్యం. ఉదాహరణకు రామన్ యోగి రాత్రి 8 గంటల తర్వాత ఎప్పుడూ తిండి తినడు. అంతకంటే ఆలస్యంగా తింటే జరిగే జీర్ణ ప్రక్రియ తన నిద్ర ప్రమాణాన్ని దిగజారుస్తుందని అనేవాడు. మరో ఉదాహరణ, ఈ యోగులు నిద్రకు ఉపక్రమించే ముందు సుమధుర వేణుగానం వింటూ ధ్యానం చేసేవారు. ఎందుకు? ఒక్క మాట చెప్పు జాన్, నువ్వు నిద్రపోయే ముందు ఏం చేస్తావు?
చాలా మందిలా నేను కూడా నా భార్యతో కూర్చుని వార్తలు చూస్తాను. నేను అదే అనుకున్నానులే అన్నాడు జూలియన్. కళ్ళల్లో అల్లరి మెరుస్తుండగా నాకర్థం కావడంలా. నిద్రపోయే ముందు ఆనాటి వార్తలు తెలుసుకోవడంలో తప్పేముంది? నువ్వు నిద్రించే ముందు గడిపే 10 నిమిషాలు, నిద్రలేచిన తర్వాత గడిపే తొలి 10 నిమిషాల ప్రభావం నీ ఉపచేతనపై చాలా ఉంటుంది. ఆ సమయంలో నీ మనసులోకి నిర్మలమైన, గాఢమైన అనుభూతినిచ్చే ఆలోచనలే వచ్చేలా మనసును నియంత్రించాలి. నువ్వు మనసును కంప్యూటర్లా భావిస్తున్నట్టున్నావు. అది చాలా వరకు నిజమే. నువ్వు దానిలో ఏది ఉంచితే అదే తిరిగి నీకు లభిస్తుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వొక్కడివే దీన్ని ప్రోగ్రామ్ చేయగలవు. మనసు లోపలికి ఏ ఆలోచనలు వెళ్లాలో నిర్ధారించడం ద్వారా ఎలాంటివి బయటికి రావాలో కూడా నువ్వే నిర్ణయిస్తున్నావు. కనుక నిద్రపోయే ముందు వార్తలు చూడకు, ఎవరితోనూ వాదన పెట్టుకోకు, ఆ రోజు జరిగిన సంఘటనలను కూడా తలుచుకోకు. విశ్రాంతిగా ఉండు. కావాలంటే ఓ కప్పు హెర్బల్ టీ తాగు. కొంతసేపు మధురమైన శాస్త్రీయ సంగీతం విను. వింటూ నిద్రలోకి జారుకో. ఇది బాగానే ఉంది. ఎంత గాఢంగా నేను నిద్రపోగలిగితే అంత తక్కువ నిద్ర నాకు సరిపోతుందన్నమాట. సరిగ్గా చెప్పావు. ఏదైనా 21 రోజులు చేయాలన్న ప్రాచీన సూత్రం గుర్తు తెచ్చుకో. అలా చేసినప్పుడే అది అలవాటుగా స్థిరపడుతుంది. కనుక త్వరగా నిద్రలేచే కార్యక్రమాన్ని 3 వారాలు చేసి చూడు. ఆ సరికి నీ జీవితంలో భాగమై కూర్చుంటుంది. అతి తక్కువ సమయంలోనే అతి సులభంగా నువ్వు 5:30కు 5 గంటలకు కూడా లేవగలుగుతావు. సరే, రోజు 5:30కే లేచాననుకుందాం. లేచి ఏం చేస్తాను? నీ ప్రశ్నలను బట్టి నువ్వు ఆలోచిస్తున్నావని అర్థమవుతోంది మిత్రమా. నాకది నచ్చింది. ఒకసారి నిద్రలేస్తే నువ్వు చెయ్యగలిగినవి చాలానే ఉన్నాయి. దీని వెనక ప్రాథమిక సూత్రం ఏమిటంటే నీ రోజును మంచి రూపంలో మొదలు పెట్టడం. నేనిందాకే చెప్పినట్టు లేచిన తర్వాత మొదటి 10 నిమిషాల్లో నువ్వు చేసే పనులు, ఆలోచనలు ఆ రోజల్లా నువ్వు చెయ్యబోయే వాటిపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. నిజంగానా? పూర్తిగా నిజం. అన్నీ మంచివే ఆలోచించు. నువ్వు పొందిన వాటికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకో. దేనికి కృతజ్ఞుడివై ఉండాలో జాబితా తయారు చెయ్యి. మంచి సంగీతం విను. సూర్యోదయాన్ని చూడు. లేదా చేతనైతే బయట వాకింగ్కి వెళ్ళు. యోగులు సాధారణంగా నిద్రలేవగానే మనసులో ఆనందం నింపుకోవడం కోసం వచ్చినా రాకున్నా గట్టిగా నవ్వేవాళ్ళు. జూలియన్, నేను ఎంత కష్టమైనా నా కప్పు పూర్తి ఖాళీగా ఉంచుకోవటానికే ప్రయత్నిస్తున్నాను. ఒక కొత్తవాడికి ఇది కష్టమే అయినా నేను బాగానే నెట్టుకొస్తున్నానని నువ్వు ఒప్పుకుంటావు. అయితే ఎంత హిమాలయాల్లో నివసించే యోగులకైనా ఇలాంటి పనులు కొంత వింతగానే అనిపిస్తున్నాయి నాకు. ఏం కాదు. ఒక 4 ఏళ్ల పిల్లాడు సగటున రోజుకు ఎన్నిసార్లు నవ్వుతాడో చెప్పు. ఎవరికి తెలుసు? నాకు తెలుసు, 300 సార్లు. అదే మన సమాజంలో ఒక వయసొచ్చిన వ్యక్తి సగటున ఎన్నిసార్లు నవ్వుతాడో చెప్పు. 50 సార్లా? 15 సార్లు, జూలియన్ నవ్వుతూ అన్నాడు. నేను చెబుతున్నది అర్థమైందా? మన ఆరోగ్యానికి అత్యుత్తమ ఔషధం నవ్వే. నీకు అనిపించకపోయినా రోజూ 2 నిమిషాలు అద్దంలో చూసుకుని నవ్వు. ఆ తర్వాత నువ్వు గొప్పగా ఫీలవ్వకపోతే చెప్పు. విలియం జేమ్స్ అన్నాడు, మనం ఆనందంగా ఉంటాం కాబట్టి నవ్వం, మనం నవ్వుతాం కాబట్టి ఆనందంగా ఉంటాం. కనుక నీ దినచర్యను నవ్వుతో ప్రారంభించు. నవ్వు, ఆడు. నీకు భగవంతుడు ఇచ్చిన దానికి అతనికి ధన్యవాదాలు సమర్పించుకో. ప్రతిరోజు ఎంతో సాఫల్యాన్ని నీకిస్తుంది. ఒక రోజుని ఇలా సానుకూల దృష్టితో ప్రారంభించటానికి నువ్వేం చేస్తావు? నిజానికి నేను చేసే అభ్యాసంలో అన్నీ ఉంటాయి. గులాబీ హృదయం నైపుణ్యం నుంచి తాజా ఫలాల రసాన్ని పిండుకొని తాగడం వరకు ఎన్నో చేస్తాను. అయితే ఒక్క వ్యూహాన్ని గురించి మాత్రం నీతో చెప్పాలి. ఇదేదో ముఖ్యమైందిలా ఉంది. అవును, నువ్వు లేచిన కాసేపటికి నీ ఏకాంత గృహంలోకి వెళ్ళు. నిశ్చలంగా ఏకాగ్రతతో కూర్చో.
ఆ తర్వాత ఒక ప్రశ్న వేసుకో, ఇదే నా జీవితంలో ఆఖరి రోజైతే నేనేం చేస్తాను? ఈ ప్రశ్నకు అర్థాన్ని తెలుసుకోవడం అవసరం. ఏం చేస్తావో, ఎవరెవరిని కలుస్తావో, ఏ క్షణాల అనుభూతులను దాచుకుంటావో ఆ జాబితాను మనసులోనే రాసుకో. ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నట్టుగా ఊహించుకో. ఇదే ఆఖరి రోజైతే నీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఎలా మెలుగుతావో ఆలోచించు. చివరికి కొత్త మనుషులతో ఎలా ప్రవర్తిస్తావో కూడా ఆలోచించుకో. ఇదివరకే చెప్పినట్లు ప్రతిరోజు నీ జీవితంలో ఆఖరి రోజనుకుంటే నీ జీవితానికి ఒక గొప్ప మాంత్రిక లక్షణం అలవడుతుంది. ఇక ఇప్పుడు 7వ కర్మ విధి చెప్తాను. సంగీతం అనే విధి. ఇది మాత్రం నాకు తప్పకుండా నచ్చుతుంది అన్నాను. అవును, యోగులకు సంగీతమంటే ప్రాణం. సూర్యుడు ఇచ్చినంత ఆధ్యాత్మిక ప్రేరణ వారికి సంగీతం కూడా ఇచ్చేది. సంగీతం వారిని నవ్వించింది, వారిచే నాట్యం చేయించింది, వారి చేత పాటలు పాడించింది. నీ చేత కూడా అవన్నీ చేయిస్తుంది. సంగీతానికి ఉన్న శక్తిని ఎప్పుడూ మరిచిపోవద్దు. రోజు ఎంతో కొంత సమయం దానికి కేటాయించు. కారులో వెళ్తున్నప్పుడు క్యాసెట్ పెట్టుకోవడమైనా సరే, నీ మనసు పాడైనా అలసిపోయినా సంగీతం విను. అది కలిగించిన ఉత్తేజం ఏదీ కలిగించదు. నువ్వు తప్ప అన్నాను నిజాయితీగా. నీ మాటలు వింటుంటేనే గొప్ప అనుభవంగా ఉంది జూలియన్. నువ్వు నిజంగా మారావు. బయటికి మాత్రమే కాదు, నీలో ఇదివరకున్న అవిశ్వాసం లేదు, ప్రతికూల ధోరణి లేదు, దౌర్జన్య ప్రియత్వం లేదు. నువ్వు నిజంగా మనశ్శాంతిగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. నువ్వు ఇవాళ నా హృదయాన్ని తాకావు. హే, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది, చేతులు గాలిలోకి విరుస్తూ అన్నాడు జూలియన్. కొనసాగిద్దాం పద. నాకు కావలసింది అదే. 8వ ధార్మిక విధి మాట. యోగులు నిత్యం పగలు, మధ్యాహ్నం, రాత్రి కొన్ని మంత్రాలను ఉచ్చరించేవారు. తమ ఏకాగ్రతను, ఆనందాన్ని పెంచటానికి ఇవి చాలా దోహదం చేస్తాయని వాళ్ళనేవారు. మంత్రమా అంటే ఏమిటి? మంత్రమంటే ఒక సానుకూల ప్రభావం కల్పించేందుకు కొన్ని పదాలను కలిపి ఉచ్చరించడం. సంస్కృతంలో మన్ అంటే మనసు, త్రా అంటే విడుదల చేయడం. మంత్రమంటే మనస్సును స్వేచ్ఛగా వదిలిపెట్టేది అని అర్థం. నన్ను నమ్ము జాన్, మంత్రం నిజంగా ఈ పనిని అద్భుతంగా చేస్తుంది. నువ్వు రోజూ మంత్రాలు చెప్తావా? తప్పకుండా. నేనెక్కడికెళ్ళినా తోడుండేవి అవే. నేను బస్సులో ఉన్నా, గ్రంథాలయానికి నడుస్తున్నా, పార్కులో కూర్చుని మనుషులను చూస్తున్నా, ప్రపంచంలోని మంచినంతా మంత్రాల ద్వారానే దర్శిస్తాను. మంత్రాలంటే నోటితో చెప్పేవా? చెప్పనే అక్కర్లేదు, రాయొచ్చు కూడా. అయితే మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని నా అనుభవం. నాకు ప్రేరణ కావాలనుకో, నాకు ఉత్తేజం కలిగింది, నాలో క్రమశిక్షణ కలిగింది, నాలో శక్తి వచ్చింది అని 2 లేక 300 సార్లు బయటికి చెప్తాను. నా ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకునేందుకు నేను బలవంతుణ్ణి, సమర్థుణ్ణి, సాత్వికుణ్ణి అని అంటాను. నేను యువకుడిగా ఫీలవడానికి కూడా మంత్రాలు ఉపయోగిస్తాను అన్నాడు జూలియన్. మంత్రం వల్ల యవ్వనం ఎలా ఫీలవుతావు? పదాలు మనసును గాఢంగా ప్రభావితం చేస్తాయి. అవి మాట్లాడినా సరే, రాసినా సరే, నువ్వు ఇతరులతో అనే మాటలు ముఖ్యమే కాని నువ్వు నీతో చెప్పుకునే మాటలు ఇంకా ముఖ్యం. స్వగతాలా? అవును, నువ్వు రోజల్లా నీతో ఏం మాట్లాడుకుంటావో అలాగే ప్రవర్తిస్తావు. నువ్వు గనక నేను ముసలివాణ్ణి, అలసిపోయాను అని అనుకుంటూ ఉంటే నీ బాహిర వాస్తవంలో కూడా అదే నిజమై కూర్చుంటుంది. అలాగే నువ్వు బలహీనంగా ఉన్నావని, ఉత్సాహంగా లేవని నువ్వే అనుకుంటే అదే నిజమవుతుంది కూడా. అదే నువ్వు నేను ఉత్సాహంగా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాననుకుంటే నీ జీవితమే మారిపోతుంది. అసలు విషయమేమిటంటే, నీతో నువ్వు చెప్పుకునే మాటలు నీ పట్ల నీకున్న అభిప్రాయాన్ని నిర్ణయిస్తాయి. అవే నీ చర్యలను నిర్ధారిస్తాయి. ఉదాహరణకు, నీ ఉద్దేశంలో నువ్వు ఆత్మవిశ్వాసం లేనివాడివి, ఏ విలువైన పని చేయలేనివాడివి అనుకో. చివరికి నువ్వు చేసే పనులన్నీ అలాగే ఉంటాయి.
అలా కాక నువ్వు జీవనోత్సాహంతో తుణికిసలాడే నిర్భయుడివి అని అన్నావనుకో, నీ చర్యలు కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. అంటే నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావన్నది ఒక రకంగా నీకు జోష్యం చెబుతుందన్నమాట. అదెలా? నువ్వు ఏదైనా చెయ్యలేవు అని అనుకున్నావనుకుందాం. ఉదాహరణకు నీకు అత్యుత్తమమైన సహచరిని పొందలేవనో, ఒత్తిడి లేని జీవితాన్ని జీవించలేవనో అనుకున్నావనుకో, దానివల్ల నీలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కనుక అత్యుత్తమ సహచరిని పొందటానికి నువ్వు చేయవలసింది కూడా చెయ్యవు. నువ్వు ఈ దిశగా చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఎందుకవుతుందలా? ఏం లేదు, నీకు నీపై ఉన్న అభిప్రాయం ఒక నిర్ణేతలా పనిచేస్తుంది. దానికంటే విరుద్ధంగా నిన్ను ప్రవర్తించనివ్వదు. అంతగా నీ ఆలోచనలను నియంత్రిస్తుంది. నీ జీవితంలో మిగిలినవన్నీ మార్చుకున్నట్టే నీ ఆత్మబింబాన్ని కూడా నువ్వు మార్చుకోవచ్చు. దీనికి మంత్రాలు బాగా దోహదం చేస్తాయి. అలా నేను నా మానసిక ప్రపంచాన్ని మార్చుకున్నప్పుడు నా బాహ్య ప్రపంచం కూడా మారుతుంది. బుద్ధిమంతుడిలా అన్నాను. అబ్బో, చాలా త్వరగా నేర్చుకున్నావే అన్నాడు జూలియన్. ఇప్పుడు మనం మరో 9వ జీవనోత్సవం విధికి వచ్చాం. ఇది వ్యక్తిత్వ పటిష్టతా విధి. ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్న ఆత్మబింబానికి సంబంధించిందే. క్లుప్తంగా చెప్పాలంటే, నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటానికి రోజూ నువ్వు తీసుకోవలసిన చర్యలను ఇది చెబుతుంది. నీ వ్యక్తిత్వ నిర్మాణం నిన్ను నువ్వు ఎలా దర్శించుకుంటావు, నువ్వు ఎలాంటి చర్యలు తీసుకుంటావు అనే అంశాలను ప్రభావితం చేస్తుంది. నువ్వు తీసుకునే చర్యలన్నీ కలిసి నీ అలవాట్లు ఏర్పడతాయి. నీ అలవాట్లు నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. రామన్ యోగి ఈ విషయాన్ని సరిగ్గా వ్యాఖ్యానించాడు. నువ్వు ఒక ఆలోచనకు బీజం వేస్తావు. ఒక క్రియను లేదా చర్యను పంటగా పొందుతావు. ఆ పంట వల్ల ఒక అలవాటును బీజంగా వేస్తావు. ఒక వ్యక్తిత్వ లేశాన్ని పంటగా పొందుతావు. వ్యక్తిత్వాన్ని బీజంగా వేస్తావు. నీ భవిష్యత్తును పంటగా పొందుతావు. నా వ్యక్తిత్వ నిర్మాణానికి ఎలాంటి పనులు చేయాలి? సద్గుణాలను పెంచేది ఏదైనా సరే. మళ్ళీ సద్గుణాలు అంటే ఏమిటి అని నువ్వు అడిగేలోగా దాన్ని వివరిస్తాను. హిమాలయ యోగుల సిద్ధాంతం ప్రకారం శీలవంతమైన జీవితం అంటే అర్థవంతమైన జీవితం. కనుక వారి జీవితమంతా కాలాతీతమైన సూత్రాల నియమానుసారం గడిచింది. కానీ వారి జీవితాలు ఏదో లక్ష్యాల ప్రకారం నడిచాయని ఇంతకుముందు అన్నట్టున్నావు. అది నిజమే, కానీ దానితో పాటే వేలాది సంవత్సరాల కొద్దీ వాళ్ల ప్రాచీనులు ప్రేమించిన కొన్ని వ్యక్తిత్వ నిర్మాణ సూత్రాల ప్రచారం కూడా దీనిలో భాగంగా చేసుకున్నారు. ఈ సూత్రాలేమిటి? అవి శ్రమ, దయ, వినయం, సహనం, నిజాయితీ, ధైర్యం. నీ చర్యలన్నీ ఈ సూత్రాలతో అనుసంధించి ఉంటే నీలో అంతర్గతమైన శాంతి, సామరస్యం నెలకొంటాయి. ఇలా జీవించడం వల్ల నీకు ఆధ్యాత్మిక విజయం తథ్యం. ఎందుకంటే అదే సరైన జీవన విధానం కనుక. ఇలా ప్రవర్తించడం ద్వారా నువ్వు ప్రకృతి నియమాలకు, విధానాలకు లోబడి ఉంటావు కనుక ఇలా చేయడం వల్లే నువ్వు నీ దైనందిన జీవితంలో ఉపయోగించే శక్తి కంటే ఉన్నతమైన శక్తిని పొందగలుగుతావు. అప్పుడే నీ జీవితం సాధారణం నుంచి అసాధారణంలోకి పయనిస్తుంది. నువ్వు నీ జీవిత పవిత్రతను అనుభూతి చెందగలుగుతావు. జీవితాంతం నిలిచే జ్ఞానానికి మొదటి మెట్టుని ఎక్కగలుగుతావు. ఈ అనుభవం నీకు లభించిందా? అడిగాను. లభించింది. నీకు లభిస్తుందని నా నమ్మకం. సక్రమమైన పనులు చెయ్యి. నీ నిజమైన వ్యక్తిత్వంతో అనుసంధించే విధంగా నడుచుకో. నిజాయితీతో వ్యవహరించు. నీ మనసునే మార్గదర్శిగా స్వీకరించు. తక్కినవి వాటంతటవే సర్దుకుంటాయి. నువ్వెప్పుడూ ఒంటరివాడివి కావు తెలుసా అన్నాడు జూలియన్. అంటే నీకిది మరోసారి వివరిస్తాలే. ఇప్పుడు మాత్రం ఒకటి గుర్తుంచుకో. నీ వ్యక్తిత్వ నిర్మాణానికి రోజూ చిన్న చిన్న పనులు చేయాలి. ఎమర్సన్ అన్నట్టు వ్యక్తిత్వం అన్నది మేధ కంటే గొప్పది. ఉన్నతమైన వ్యక్తిత్వం జీవించడంలో ఆలోచించడం కూడా చేయగలదు. నేనిందాక చెప్పిన సూత్రాల ఆధారంగా నువ్వు జీవిస్తే నీ వ్యక్తిత్వం పటిష్టమవుతుంది.
ఇది చేయడంలో విఫలమైతే నిజమైన ఆనందం నీకు ఏనాటికి దక్కదు. ఇక చివరి విధి, అన్నిటికంటే ముఖ్యమైన నిరాడంబర జీవనం అనే విధి. రామన్ యోగి అనేవాడు, పైపై మెరుగుల జీవితంపై ఎప్పుడూ దృష్టి పెట్టకు, నీ ప్రాధాన్యతలపైనే ఏకాగ్రత ఉంచు, నిజంగా అర్థవంతమైన కార్యక్రమాలపైనే దృష్టి పెట్టు. నీ జీవితం ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సఫలమై ప్రశాంతంగా ఉంటుంది. ఆ మాత్రం వాగ్దానం నేను చేయగలను. అతను చెప్పింది నిజమని నాకు రుజువైంది. నేనెప్పుడైతే నా జీవితం నుంచి చెత్త చెదారాన్ని ఒడబోశానో, సామరస్యం, శాంతి నా జీవితాన్ని నింపేశాయి. నాకు అలవాటైన వేగం, కంగారు జీవితంలో తగ్గాయి. ఒక తుపాను లాంటి జీవనశైలిని వదిలించుకున్నాను. దానికి బదులు నింపాదిగా జీవిస్తూ జీవన సౌరభాన్ని ఆఘ్రాణించడం ప్రారంభించాను. ఇలా నిరాడంబరంగా జీవించటానికి నువ్వేమేం చేశావు? ఖరీదైన దుస్తులు మానేశాను. రోజుకు 6 దినపత్రికలు చదవడం మానేశాను. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండటం మానేశాను. శాకాహారిగా మారిపోయాను. మితాహారినయ్యాను. అంటే నా అవసరాలను తగ్గించుకున్నాను. ఒకటి గుర్తుంచుకో జాన్, నీ అవసరాలను తగ్గించుకోకపోతే నీకు సంతృప్తి లభించదు. ఎప్పటికీ లాస్ వేగాస్లో జూదరిలా మరో రౌండులో నా సంఖ్య రాకపోతుందా అని నిరవధికంగా జూదం టేబుల్ దగ్గర కూర్చుండిపోతావు. నీకు కావలసిన దానికంటే ఎప్పుడూ ఎక్కువే కోరుకుంటూ ఉంటావు. అలాంటి వాడికి ఆనందం ఎలా లభిస్తుంది? కానీ ఇదివరకోసారి ఆనందం అన్నది విజయం వల్ల, సాధించడం వల్ల లభిస్తుందని నువ్వే అన్నావు. ఇప్పుడేమో నీ అవసరాలను తగ్గించుకొని తక్కువతో సంతృప్తి చెందు అంటున్నావు. ఇవి పరస్పర విరుద్ధంగా లేవు? చాలా మంచి ప్రశ్న జాన్. నిజంగానే ఇది వైరుధ్యంలా కనిపిస్తుంది. కానీ కాదు. నీ కలల్ని సాఫల్యం చేసుకోవడం ద్వారానే జీవిత పర్యంతం ఆనందాన్ని పొందగలవు. నువ్వు ముందుకు నడుస్తున్నప్పుడే నీ ప్రతిభ బయటపడుతుంది. నీకు నీ ప్రయత్నం చివర లభించబోయే స్వర్ణకుంభం దొరకడంపైనే నీ ఆనందం ఆధారపడి ఉండకుండా ఉండడం ముఖ్యం. ఉదాహరణకి, నేను లక్షాధికారినైన తర్వాత కూడా నా బ్యాంక్ ఖాతాలో $300 మిలియన్ ఉంటేనే నేను విజయం సాధించినట్టు అనుకునేవాణ్ణి. అదే నా వినాశనానికి దారి చూపింది. 300 మిలియన్ల నేను నమ్మలేనట్టుగా అడిగాను. అవును, అందుకే నా వద్ద ఎంత ఉన్నా నాకు సంతృప్తి లేదు. ఎప్పుడూ దిగులే. అది దురాశ తప్ప మరేం కాదు. ఇప్పుడు ఆ విషయం ఒప్పుకోగలను. ఇది మిడాస్ రాజుకథ లాంటిది. ఆ కథ తెలుసు కదూ నీకు? ఓ, ఆ మహానుభావుడికి బంగారం అంటే ఎంతిష్టమంటే తను తాకిందల్లా బంగారం అయిపోవాలనుకునేవాడు. ఈ వరం లభించినప్పుడు ఉప్పొంగిపోయాడు. అయితే తను తింటున్న అన్నం కూడా బంగారంగా మారిపోవడం వల్ల ఏం తినలేకపోతున్నానని చివరికి గ్రహించాడు. కరెక్ట్. నేను కూడా అతనిలాగే ఎంత ధనపిచ్చితో ఉన్నానంటే అసలు ఉన్నదాన్ని అనుభవించడం చేత కాలేదు. చివరికి ఏ దశకి వచ్చానంటే బ్రెడ్, నీళ్లు తప్ప ఏమీ తినలేని స్థితికి. జూలియన్ మొహం గంభీరంగా ఉంది. అదేంటి, నువ్వు ఎప్పుడూ నీ ఖరీదైన మిత్రులతో పెద్ద పెద్ద హోటళ్లలో తింటున్నావని నేను అనుకునేవాడిని. మొదట్లో అది నిజమే. కానీ చాలా మందికి తెలియని విషయమేమిటంటే, నా అదుపు తప్పిన జీవనశైలి వల్ల తర్వాత నాకు బ్లీడింగ్ అల్సర్ వచ్చింది. ఏం తిన్నా వాంతయ్యేది. అదెట్లాంటి దౌర్భాగ్యం? ఇంత డబ్బు ఉండి బ్రెడ్డు, నీళ్లు తప్ప ఏమీ తీసుకోలేని స్థితి. ఎంత దయనీయంగా ఉండేవాణ్ణో జూలియన్ సర్దుకున్నాడు. కానీ నేను గతంలో జీవించే మనిషిని కాను. జీవితం నేర్పిన గుణపాఠాల్లో ఇదొకటి. నేనింతకు ముందే చెప్పినట్లు నొప్పి చాలా శక్తివంతమైన గురువు. నొప్పిని అధిగమించాలంటే ముందు అనుభవించాలి. ఈరోజు నేనిలా ఉన్నానంటే ఆ నొప్పే కారణం అన్నాడు. నా జీవితంలోకి నిరాడంబరత విధిని తెచ్చుకోవాలంటే ఏం చేయాలో చెప్పగలవా? చాలా చెయ్యొచ్చు. చిన్న చిన్నవి కూడా సరిపోతాయి. ఎలాంటివి? ఫోను మోగినప్పుడల్లా తీయకు. పనికిరాని మెయిల్ చదవకు.
వారానికి 3 సార్లు బయట తినడం మానేయి. నీ గోల్ఫ్ క్లబ్ సభ్యత్వం వదిలిపెట్టు. పిల్లలతో ఎక్కువ సమయం గడుపు. వారంలో ఒకరోజు వాచీ తీసేసి గడుపు. అప్పుడప్పుడు సూర్యోదయాన్ని చూడు. సెల్ ఫోన్ని అమ్మేయ్. పేజర్ని పారేయ్. ఇంకా చెప్పమంటావా? జూలియన్ బట్టి వేసినట్టు చెప్పాడు. అది సరే కాని సెల్ ఫోన్ని అమ్మడం దేనికి? అడిగాను. పసిబిడ్డ తన పేగుతాడు పెంచాలని డాక్టర్ చెప్పినప్పుడు చెందేలా ఆందోళన చెందుతూ నేనిందాకే చెప్పినట్టు నా జీవనయాత్రలో నేను నేర్చుకున్నవన్నీ నీతో పంచుకోవడం నా విధి. నువ్వు అందులో ప్రతి ఒక్కటి సాధించాలని లేదు. అన్నీ ప్రయత్నించి చూడు. ఏది నీకు పనికి వస్తుందో దాన్ని స్వీకరించు. తెలుసు ఏది అతిగా చేయకూడదు. అన్నీ మితంగానే. సరిగ్గా చెప్పావు. కానీ నువ్వు చెప్పిన వ్యూహాలన్నీ చాలా బాగున్నట్టే అనిపిస్తోంది నాకు. అయితే అవి కేవలం 30 రోజుల్లోనే నా జీవితంలో చెప్పుకోదగ్గ మార్పు తీసుకువస్తాయా అని. 30 రోజుల కంటే తక్కువ పట్టొచ్చు, ఎక్కువ పట్టొచ్చు అన్నాడు జూలియన్ అల్లరిగా చూస్తూ. అదిగో మళ్ళీ కాస్త అర్థమయ్యేలా చెప్పు జ్ఞాని. నన్ను జూలియన్ అను చాలు. నాకు జ్ఞాని అని పేరు పెట్టావనుకో, నా లెటర్ హెడ్ మీద విడ్డూరంగా ఉంటుంది చెలోక్తిగా అన్నాడు జూలియన్. 30 రోజుల కంటే తక్కువ పడుతుందని ఎందుకన్నానంటే, నిజమైన మార్పు చాలా సహజంగా అప్పటికప్పుడు వస్తుంది. అప్పటికప్పుడా? అవును, రెప్పపాటులో జరుగుతుందది. నువ్వు అత్యుత్తమ స్థాయికి ఎదగాలని అనుకున్న క్షణమే అది సాధ్యమవుతుంది. ఆ ఒక్క క్షణంలో నువ్వు మారిపోతావు. నీ భవిష్యత్తు వైపు ప్రయాణం మొదలు పెడతావు. మరి 30 రోజుల కంటే ఎక్కువ అవుతుందని ఎందుకన్నావు? ఈ వ్యూహాలు, పరికరాలు వాడటం వల్ల ఒక్క నెలలో ఖచ్చితమైన అభివృద్ధి నీ జీవితంలో చూస్తావు. నీకు శక్తి పెరుగుతుంది. చింతలు, చికాకులు తగ్గుతాయి. అన్ని అంశాల్లోనూ సృజనాత్మకత పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. అయితే యోగుల పద్ధతి సత్వర ఫలితాల పద్ధతి కాదు. ఈ చిరకాలం నాటి వ్యూహాలు అనునిత్యం నీ శేష జీవితమంతా అమలు చేయాల్సినవి. వాటిని గనక నిలిపేస్తేనే మళ్ళీ మెల్లిగా నీ పాత జీవితంలోకి జారుకుంటావు. జీవనోత్సాహ విధులను నాకు వివరించిన తర్వాత జూలియన్ ఓ క్షణం ఆగాడు. నీకు నేనింకా ఏదో చెప్పాలని ఉంది కనుక చెప్తాను. నేను నీతో పంచుకుంటున్న విషయాలపై నాకు ఎంత నమ్మకమంటే, నిన్ను రాత్రంతా కూర్చోబెట్టుకొని అవన్నీ చెప్పడానికి నేను సిద్ధం. ఇంకా లోతులకు వెళ్లాల్సిన సమయం దగ్గర పడ్డట్టుంది అన్నాడు. అంటే ఏమిటి బాబూ? ఇప్పటిదాకా నేను విన్నదంతా లోతుగానే ఉందిగా అన్నాను ఆశ్చర్యపోతూ. నేనింతసేపు నీకు చెప్పిన రహస్యాలన్నీ నీకు, నీతో సంబంధం పెట్టుకున్న వారికి మీకిష్టమైన జీవిత విధానాన్ని సాధించటానికి ఉపయోగిస్తాయి. కానీ శివనయోగుల తాత్వికతలో నీ కళ్లకు కనిపించే దానికంటే ఇంకా ఎక్కువే ఉంది. నేనింతవరకు నీకు చెప్పినవన్నీ ఆచరణయోగ్యమైనవే. అయితే వీటిలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికత గురించి నువ్వు తెలుసుకోవలసి ఉంది. నేను చెప్పింది నీకు ఈ క్షణం అర్థం కాలేదనుకో, పెద్దగా పట్టించుకోవద్దు. ఊరికే విను, నెమరు వెయ్యి. ఆ తర్వాత జీర్ణం చేసుకుందువు గాని. విద్యార్థి సిద్ధంగా ఉన్నప్పుడు గురువు తనంతట తానే వస్తాడన్నమాట. అవును, నవ్వుతూ అన్నాడు జూలియన్. నువ్వెప్పుడూ త్వరగా నేర్చుకునే ప్రతిభావంతుడివే. సరే, ఇక ఆధ్యాత్మికం మొదలుపెట్టు అన్నాను ఉత్సాహంగా. అప్పటికే ఉదయం 2:30 అవుతోందని గ్రహించకుండానే. నీ లోపల ఈ విశ్వంలోని సూర్యుడు, చంద్రుడు, ఆకాశం వంటి అద్భుతాలన్నీ ఉన్నాయి. ఈ ప్రకృతి అద్భుతాలను సృష్టించిన మేధే నిన్ను కూడా సృష్టించింది. నీ చుట్టూ ఉన్నవన్నీ ఒకే ఆధారం నుంచి వచ్చినవి. మనమంతా ఒక్కటే. నాకేం అర్థమవుతున్నట్టు లేదు అన్నాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిలోనూ ఆత్మ ఉంది. అన్ని ఆత్మలు విశ్వాత్మలోకి ప్రవహిస్తాయి. ఒక్కటి జాన్, నువ్వు నీ మేధను, ఆత్మను పోషించుకుంటున్నావంటే నువ్వు విశ్వాత్మను పోషిస్తున్నావని అర్థం. నువ్వు నీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటున్నావంటే నీ చుట్టూ ఉన్న అనేకుల జీవితాల్ని బాగు చేస్తున్నావని అర్థం.
నీ కలల సాఫల్యం దిశగా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రయాణిస్తున్నావంటే విశ్వశక్తుల నుంచి ఆసరా పొందుతున్నావని అర్థం. నేనింతకుముందే చెప్పినట్టు జీవితం నువ్వేం అడిగితే అదే ఇస్తుంది. అది ఎప్పుడూ నిన్ను వింటూనే ఉంటుంది. అంటే ఆత్మనియంత్రణ, కైజెన్ అనేవి నాకు నేను సహాయపడ్డం ద్వారా ఇతరులకు సహాయపడ్డాన్ని నేర్పిస్తాయన్నమాట. దాదాపు అంతే. నువ్వు నీ మనస్సును సుసంపన్నం చేసుకుంటూ, శరీరాన్ని పోషించుకుంటూ, నీ ఆత్మను పరిరక్షించుకుంటూ వెళ్తే క్రమంగా నేనేం చెబుతున్నానో నీకు అర్థమవుతుంది. జూలియన్, నీ ఉద్దేశం మంచిదని నాకు తెలుసుగాని ఆత్మనియంత్రణ అన్నది చాలా పెద్ద ఆదర్శం. అందులోనూ 215 పౌండ్ల వాడికి ఇన్నాళ్ళు క్లయింట్ల బాగు తప్ప తన వికాసం కోసం ఏమీ చేయని వాడికి అదంత సులువు కాదు. నేను ఈ ప్రయత్నంలో విఫలమైతే ఏమవుతుంది? వైఫల్యం అంటే ప్రయత్నించేందుకు ధైర్యం లేకపోవడం. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎక్కువ మందికి వారి కలల సాఫల్యానికి మధ్య అడ్డుగోడగా నిల్చున్నది వైఫల్య భీతే. అయితే ఏ విజయానికైనా వైఫల్యాలు తప్పనిసరి. వైఫల్యం మనల్ని పరీక్షిస్తుంది. వైఫల్యం వల్లే మనం ఎదుగుతాం. అది మనకు గుణపాఠాలు నేర్పి జ్ఞాన మార్గంలో మనకు అండగా నిలుస్తుంది. తూర్పు దేశాల గురువులు ఏం చేస్తారంటే, మనం వేసే బాణం లక్ష్యాన్ని ఒక్కసారి తాకిందంటే అంతకుముందు 100 సార్లు గురి తప్పిందన్నమాట. నష్టం ద్వారా లాభం పొందడం అన్నది ప్రకృతి న్యాయం. వైఫల్యానికి ఎప్పుడూ భయపడవద్దు. వైఫల్యం నీ మిత్రుడు. వైఫల్యాన్ని కావలించుకోమంటావా అన్నాను అపనమ్మకంతో. ఈ విశ్వం ధైర్యవంతులనే కనికరిస్తుంది. ఒక్కసారి నువ్వు నీ జీవితాన్ని అత్యున్నత దశకు ఎదిగేలా చేయాలని సంకల్పించావనుకో, నీ ఆత్మశక్తే నిన్ను నడిపిస్తుంది. ప్రతి మనిషి జన్మించగానే అతని రాత నిర్ణయింపబడుతుందని రామన్యోగి నమ్మేవాడు. ఈ మార్గం ఎప్పుడూ అద్భుత సంపదలతో కూడిన మాంత్రిక ప్రదేశానికే దారితీస్తుంది. ఈ మార్గంలో నడిచేందుకు కావలసిన ధైర్యాన్ని కూడగట్టుకోవడం వ్యక్తి బాధ్యత. ఈ సందర్భంగా రామన్యోగి నాకో కథ చెప్పాడు. అది నీకు చెప్తాను. ప్రాచీన భారతదేశంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను సముద్ర తీరంలో ఒక విశాలమైన భవనంలో నివసించేవాడు. ఈ రాక్షసుడు చాలా ఏళ్లు యుద్ధాలపై వేరే చోట్లకు వెళ్లడం వల్ల దగ్గర ఉన్న గ్రామం నుంచి పిల్లలు వచ్చి ఈ రాజభవనం తోటలో సంతోషంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఈ రాక్షసుడు తిరిగి వచ్చి పిల్లల్ని చూసి వాళ్ళందర్నీ తరిమికొట్టి ఇంకెప్పుడు ఇటు రాకండి అని హెచ్చరించాడు. తర్వాత అతను ఆ తోట చుట్టూ పాలరాతితో గోడ కట్టించేశాడు, పిల్లలు లోపలికి రాకుండా. శీతాకాలం వచ్చింది. రాక్షసుడు త్వరగా వెచ్చదనం వస్తే బాగుండును అనుకున్నాడు. భవనానికి దిగువ వైపున ఉన్న గ్రామంలో వసంతం వచ్చింది. కానీ తోటలో వణికించే చలి వదలకుండా ఉంది. చివరికి ఒకరోజు రాక్షసుడికి వసంత పరిమళాలు సోకాయి. సూర్యకాంతి భవనం లోపలికి వచ్చింది. రాక్షసుడు హమ్మయ్య, ఎట్టకేలకు వసంతం వచ్చేసింది అని అరుస్తూ ఆనందంతో తోటలోకి పరిగెత్తాడు. అయితే తనకు కనిపించిన దృశ్యానికి అతను అచ్చెరువు పొందాడు. ఆ గ్రామంలోని పిల్లలు ఎలాగో మొత్తానికి ఆ తోట గోడల నుంచి దోవ కనుక్కొని లోపలికి వచ్చి ఆడుకుంటున్నారు. వాళ్ల రాకతో శీతాకాలానికి మొద్దుబారి బంజరు భూమిలా తయారైన తోట రకరకాల పుష్పాలతో గుబాళిస్తోంది. పిల్లలందరూ నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు, ఒక్క బాలుడి మినహా. తన కంటి కొసల నుంచి రాక్షసుడు ఒక మూల నించున్న అందరిలోకి చిన్నవాడైన బాలుడిని చూశాడు. ఆ పిల్లాడు ఎత్తు చాలనందువల్ల తోటగోడ ఎక్కలేకుండా ఉన్నాడు. అతని కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఆ బాలుడిని చూస్తే రాక్షసుడికి జాలి కలిగింది. జీవితంలో మొదటిసారి అతను తన దౌష్ట్యానికి చింతించాడు. నేను ఈ పిల్లాడికి సాయం చేస్తాను అనుకొని వాడి వద్దకు పరిగెత్తాడు. తక్కిన పిల్లలు రాక్షసుడిని చూడగానే తమల్ని కొడతాడనుకొని పారిపోయారు. చిన్నపిల్లాడు మాత్రం అలాగే నించున్నాడు. నేను ఈ రాక్షసుణ్ణి చంపుతాను, మన ఆట స్థలాన్ని కాపాడుతాను అన్నాడు తత్తరపడుతూ. రాక్షసుడు బాలుడి దగ్గరికి వచ్చి
చేతులు చాచాడు. నేను నీ స్నేహితుడిని. నిన్ను గోడ మీద నుంచి దించి తోట లోపలికి తీసుకురావటానికి వచ్చాను. ఇది ఇక నుంచి మీతోటే అన్నాడు. ఆ సరికి తన స్నేహితుల మధ్య హీరో అయిపోయిన ఆ బాలుడు తన మెడలో ఎప్పుడూ వేసుకునే బంగారం గొలుసు తీసి రాక్షసుడికిచ్చాడు. ఇది నా అదృష్టమాల, నీకు ఇచ్చేస్తాను. ఆ రోజు నుంచి ఆ పిల్లలు రాక్షసుడితో కలిసి తోటలో ఆడుకోసాగారు. అయితే రాక్షసుడు అభిమానించిన ఆ సాహసవంతుడైన చిన్న బాలుడు మాత్రం మళ్ళీ ఎప్పుడూ రాలేదు. రోజులు గడిచాయి. రాక్షసుడు వృద్ధుడై బలహీనుడయ్యాడు. పిల్లలు ఇంకా తోటలో ఆడుకుంటున్నారు గాని రాక్షసుడికి వాళ్లతో ఆడే ఓపిక తగ్గిపోయింది. ఆ రోజుల్లో అందరికంటే ఎక్కువగా ఆ చిన్న పిల్లాన్నే రాక్షసుడు తలుచుకునేవాడు. ఒక కొరికించే శీతాకాలం వేళ రాక్షసుడు తన కిటికీలో నుంచి బయటకు చూస్తే ఒక అద్భుత దృశ్యం కనిపించింది. తోటంతా మంచుతో కప్పబడి ఉన్న తోట మధ్యలో ఒక సుందరమైన రంగురంగుల పూలతో విరబూసిన గులాబీ చెట్టు కనిపించింది. ఆ చెట్టు పక్కనే రాక్షసుడికిష్టమైన అబ్బాయి నవ్వుతూ నించుని ఉన్నాడు. రాక్షసుడు వెంటనే లేచి పరిగెత్తి ఆ పిల్లాడిని కావలించుకొన్నాడు. ఇన్ని రోజులు ఏమైపోయావు మిత్రమా? చాలా ఏళ్ల క్రితం నువ్వు నన్ను గోడ మీద నుంచి ఈ తోటలోకి దింపావు. ఇప్పుడు నిన్ను నేను నా తోటలోకి తీసుకువెళ్తాను. అదే రోజు కాసేపటి తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వచ్చేసరికి రాక్షసుడి జీవం లేని దేహం వారికి నేలపై కనిపించింది. అతని శరీరం పైన ఆపాదమస్తకం అద్భుతమైన రోజా పూలున్నాయి. కనుక ఆ పిల్లాడిలా ఎప్పుడూ ధైర్యంగా ఉండు జాన్. నేల మీద నించుని కలలు కను, అవి నీకు సిద్ధిస్తాయి. నీ విధిని అనుసరిస్తూ వెళ్ళావంటే నీకు విశ్వంలోని అద్భుతాలను అదే చూపిస్తుంది. అలా విశ్వంలోని అద్భుతాలను అనుసరిస్తున్నావంటే నువ్వు గులాబీలతో గుబాళించే ఉద్యానవనాన్ని చేరుకుంటావు. నన్ను ఈ కథ చాలా కదిలించిందని జూలియన్కు చెప్దామని అటు చూసి నిర్ఘాంతపోయాను. ధనికులు పరపతి గల వాళ్ల తరపున వకాల్తా పుచ్చుకొని కోర్టులో వాదించిన ఆ గొప్ప న్యాయవాది చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు. 9వ అధ్యాయం జూలియన్ నేర్పిన జ్ఞానసారం. ప్రతీక సుమోయోధుడు, సద్గుణం కైజాన్ అభ్యసనం. జ్ఞానం జీవిత నియంత్రణకు మార్గం ఆత్మనియంత్రణ. బాహ్య విజయం అంతర విజయం వల్లే సాధ్యమయ్యింది. నిరంతర మానసిక, శారీరక, ఆత్మిక పోషణ ద్వారానే జ్ఞానం సాధ్యం. నైపుణ్యాలు. నీకు భయం కలిగించే పనులు చెయ్యి. శోభాయమాన జీవనానికి 10 ప్రాచీన ధార్మిక విధులు చెయ్యి. ఉల్లేఖనం. ధైర్యవంతులనే విశ్వం కనికరిస్తుంది. నీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని నువ్వు సంకల్పించినప్పుడు నీ ఆత్మశక్తే నిన్ను అసాధారణ సంపద గల మాంత్రిక ప్రదేశానికి తోడ్కొని వెళ్తుంది. ఆస్తులు అమ్ముకున్న యోగి. ఇక్కడితో 9వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 10వ అధ్యాయం నుంచి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.